హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ అయితే దండాలు దండాలు దండాలు, పెద్ద పెద్ద దండాలు. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి పర్టికులర్గా ఒక్కదాని గురించి కాదు, మిక్స్ ఆఫ్ ఆల్ అన్నమాట. అంటే ప్రెగ్నెన్సీలో నేను నా డే ఎట్లా స్పెండ్ చేస్తున్నాను, అదేవిధంగా భూమికాడికి ఒక చిట్టి క్యూట్ హౌస్ ఫిక్స్ చేసినాము, అది ఎట్లా ఫిక్స్ చేసినాము అనేది. అండ్ దెన్ వచ్చేసి ఇండియా నుండి ప్యాకేజ్ వచ్చిందండి. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ప్యాకేజ్ ఫ్రమ్ ఇండియా అన్నమాట. అది కాదు, చాలామంది కామెంట్స్లో ఏం అడుగుతున్నారంటే తారీఫ్ పడుతుందా, శారీస్ పైన ఏమన్నా ట్యాక్స్ వేస్తున్నారా, జ్యువెలరీ తీసుకొని రావచ్చా, పికిల్స్ అలౌ చేస్తారా, ఇట్లా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అందులో అంటే నాకు ఆల్రెడీ ప్యాకేజ్ వచ్చింది కనుక నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఆ ప్యాకేజ్కి. మొన్న తారీఫ్ పెట్టారు. సో ఆ తారీఫ్ తర్వాత ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ప్యాకేజెస్ మిస్ అవ్వడము, ప్యాకేజెస్ రాకపోవడము, వచ్చిన ప్యాకేజెస్ కూడా చాలా డీలే తర్వాత రావడము, అండ్ ట్రాకింగ్ నెంబర్ ఇస్తే ఆ ట్రాకింగ్ నెంబర్ కూడా మన ప్యాకేజ్ ఎక్కడుందో కూడా ట్రాక్ అయితే లేదు. నాది కూడా కాలే, ఇక నాది కూడా ఓడ్షేరా సుమతి అనుకున్నా కానీ ఫైనల్గా వచ్చేసింది. సో జస్ట్ అట్లా నా ప్యాకేజ్ ఎక్స్పీరియన్స్ అట్లా నేను కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ అట్లనే ఏమేమి తెచ్చుకున్నా కూడా చూపిస్తా. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ అండి, టుడే మై డే స్టార్టెడ్ విత్ యమ్మీ ప్యాన్ కేక్స్ అనమాట. ఇవి పొద్దున భూమి స్కూల్కి వెళ్తుంటే దానికి లంచ్ బాక్స్లో పెట్టడానికి చేసిన. ఈ బ్యాటర్ ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసిందే. అప్పుడప్పుడు నేను కొంచెం నాకు కూడా కావాలనిపించి ఎక్స్ట్రా చేసుకుంటా. ఇది ఇంట్లో చేసిందే కదా, ఎట్లయినా రాగి పిండి, ఎగ్, డ్రై ఫ్రూట్స్, నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, సో ఇట్లా అన్నీ హెల్దీయే ఉంటాయి కదా, నాకు కూడా మంచిదే కదా అన్నట్టు అప్పుడప్పుడు నేను కూడా బ్రేక్ఫాస్ట్కి ఇవే తినేస్తున్నా. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక నుండి మీరు నా ఒక్కదాంతో మాట్లాడితే నా ఒక్కదాని వీడియోస్ చూస్తే సరిపోదు, బుల్లి బేబీ వీడియోస్ కూడా చూడాలి. హాయ్ చెప్పేయండి మరి. ఇప్పటి నుండి నా బేబీతో మాట్లాడడం స్టార్ట్ చేశారనుకో, బయటికి రాగానే మీ అంతని గుర్తుపట్టేస్తుంది. ఇంకా మన యమ్మీ ప్యాన్ కేక్స్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనము వేడివేడిగా ఉన్నప్పుడే పైన కొంచెం హనీ వేసి స్ప్రెడ్ చేసి ఆ పైన కొంచెం గీ వేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ కీరా అయితే భూమికి స్నాక్స్ కింద పెడదామని కట్ చేసిన అండి, కానీ నాకు ఈరోజు కీరా వద్దు అని క్లియర్గా చెప్పేసరికి దానికి వేరే ఫ్రూట్ పెట్టి కీరా నేను తినేస్తున్నా. అబ్బా ఎండగానే ఉంది, ఎండనే చలే మళ్ళా. ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ చేసినాక అసలు ఒక్కోసారి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయకముందే చెట్లను చూస్తా. ఈరోజు ఇంకా కొంచెం ఆకలి వేస్తోంది, అందుకని చెప్పేసి తిన్నా అన్నమాట. తిన్న తర్వాత చెట్లను చూడ్డానికి వస్తున్నా. ఇప్పుడు ఇంకా కొంచెం చలి స్టార్ట్ అయిందండి, అందుకే చెట్లు కొంచెం ఎండిపోతున్నాయి. సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తలేను. ఇంతకు ముందు అయితే ఒక్కోసారి చెట్ల దగ్గర గంట సేపు కూడా కూర్చునేదాన్ని. ఇంకొక 1 month అయితే ఇంకా ఉండవు చెట్లు. ఎలా ఉంటుందంటే ఈరోజు మంచిగా పచ్చగా ఉన్న చెట్లు ఇంకా కథం నెక్స్ట్ డే కల్లా ఎండిపోయి ఉంటాయి. ఒకటే రోజు అన్నమాట, గన్ షాట్ లెక్క మొత్తం ఎండిపోతాయి. ఒకసారి ఈరోజు చెట్లకు నీళ్లు పట్టే డ్యూటీ నాదే అన్నమాట, అందుకే పట్టేశాను. అండ్ గోంగూర చెట్టు నిండా ఇలా వచ్చేసినాయి. మా అమ్మ అంటోంది వీటితో కూడా మనము చట్నీ చేసుకోవచ్చు అని చెప్తోంది, కానీ వామ్మో ఎంత పుల్లగా ఉన్నాయో. నాకు నిజంగా తెలియదు వీటితో ఏమైనా రెసిపీ చేయొచ్చా. ఇన్ కేస్ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, ఒకసారి అది కూడా ట్రై చేసి చూస్తా. నేతి బీరకాయలు అయితే ఒక 4 వచ్చేలా ఉన్నాయండి, బట్ ఈరోజు కట్ చేయ, ఎందుకంటే ఇంకొంచెం పెరుగుతాయి. రేపు కానీ ఎల్లుండి కానీ కట్ చేస్తా. ఇంకా మన మామూలు బీరకాయలు ఉంటాయి కదా, అవైతే శాంతం ఎండిపోయినాయి. ఎందుకో బీరకాయలు అంతగానే ఏం రాలే ఈసారి నాకు. ఇంకా చెట్ల దగ్గర కాసేపు రిలాక్స్ అయిపోయి బెండకాయ పులుసు చేశాను. ఇది నార్మల్గా చేసే బెండకాయ పులుసు కాదు, కొంచెం డిఫరెంట్. దీంట్లో మనము
రైస్ నానబెట్టి దాన్ని కూడా మిక్సీ బట్టి కలుపుతామన్నమాట. టేస్ట్ కూడా డిఫరెంట్గా వచ్చేస్తుంది. టేస్ట్ ఎట్లా వస్తుందంటే పచ్చి చింతకాయలతో పులుసు చేస్తాం కదా, ఆ టేస్ట్ వస్తుందండి. దీనికి ఆలు ఫ్రై పర్ఫెక్ట్ కాంబినేషన్ అని అది కూడా చేసేసా. నెక్స్ట్ కమింగ్ టు ప్యాకేజ్ ఇండియా నుండి నేను ఏమేమి తెప్పించుకున్నా అంటే ఓన్లీ 2 ఐటమ్సే అండి. 2 ఐటమ్స్ అంటే 2 కేటగిరీస్, క్లాతింగ్ అండ్ జ్యువెలరీ అన్నమాట. బట్ ఏమైందంటే జ్యువెలరీ కొరియర్ దగ్గరికి తీసుకెళ్తే, అంటే ఈ 2 కలిపి కొరియర్ దగ్గరికి తీసుకెళ్తే జ్యువెలరీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంట. ఏం చెప్పిందంట అంటే జ్యువెలరీ చాలా మందివి వెనక్కి వచ్చేస్తున్నాయి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. అక్కడ దాకా వెళ్ళినా కూడా చాలామంది ప్యాకేజెస్ మిస్ అయినాయి, మా జ్యువెలరీ రాలేదని కంప్లైంట్ చేస్తున్నారు అని చెప్పి కొరియర్ వాళ్ళే తీసుకోలేదంట జ్యువెలరీ. ఇంకా ఏం చేస్తాం, ఓన్లీ క్లాతింగ్ మాత్రం వేయించేసుకున్నా. జ్యువెలరీ ఇంకెవరైనా ఫ్రెండ్ వచ్చినప్పుడు బతిలాడి తెప్పించేసుకోవాలి. సో క్లాతింగ్ ఏమేమి తెప్పించుకున్నా చూపిస్తా. అండ్ ఒక బ్లౌజ్ అయితే టూ గుడ్ ఉందండి, అసలు ఎంత ఎప్పుడెప్పుడు కట్టుకుంటానో అనిపిస్తుంది. రండి చూపిస్తా. ఆర్ యు రెడీ? సో ఇన్స్టాని ఒక ఊపేస్తున్న ట్రెండింగ్ బ్లౌజ్ అన్నమాట. ఇవ్వండి, ఇట్లా ముందు థ్రెడ్స్ వస్తున్నాయి కదా, అదే ఇక్కడ నుంచి ఇట్లా కట్టుకునేవి. సో ఈ ప్యాటర్న్ నేను 2-3 అడిగా అండి. అడిగితే ఇది లేటెస్ట్గా వచ్చింది ఈ ప్యాటర్న్, అందుకని చెప్పేసి ఇంకా మాకు అప్పుడే స్టిచ్చింగ్ రాదు అని చెప్పి 2-3 చెప్పారు. సో ఫైనల్గా ఒక బొటీక్ వాళ్ళైతే నేను చెప్పిన దానికంటే కూడా ఎంతో డిజైనర్గా కుట్టారండి. మనకు ఇగో నెక్ చుట్టూ కూడా హెవీ వర్క్ కూడా కాదు. శారీ పింక్ కలర్ కనుక శారీ అండ్ శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది. సో ఆ 2 కలర్స్తోని క్యూట్ మగ్గం వర్క్ అండి, అసలు ఎంత నైస్గా ఉందో. హ్యాండ్స్కి ఏమో మనకి ఇట్లా స్కాలప్ బార్డర్ ఇచ్చేసి వాటికి కూడా ఇట్లా బ్యూటిఫుల్గా బీడ్స్ పెట్టేశారు. బ్యాక్ కూడా 2 గుడ్ అండి అసలు. ట్రెండ్ ఎప్పుడు మారుతుంది అనేది నిజంగా ఎవరికి తెలియదండి. ఒకప్పుడు డార్క్ కలర్స్ ఫొటోస్లో వీడియోస్లో మంచిగా కనిపిస్తాయని వాడేవాళ్ళు, ఇప్పుడు అందరూ లైట్ కలర్సే వాడుతున్నారు. నాకు ఈ కలర్ భలే నచ్చింది అనమాట, లైట్ పింక్ అన్నమాట. అండ్ దానికి వచ్చేసి మనకి ఇట్లా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. యాక్చువల్లీ కాంట్ వెయిట్ టు వేర్ దిస్ శారీ అండి, ఏదైనా మంచి అకేషన్కు కట్టేసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ శారీ. లంగా ఓని ఇష్టం లేని తెలుగు వాళ్ళు ఉంటారా చెప్పండి. అండ్ ఈ మధ్య చాలా రోజులైందండి నేను హాఫ్ శారీ తెప్పించుకోక. దట్టు ఇక్కత్ మోడల్ హాఫ్ శారీ నాకు ఇంతవరకు లేదు. సో అందుకని ఇది ఒకటి, అంటే కలర్ కాంబినేషన్ కూడా నాకు భలే అనిపించింది. దీని బ్లౌజ్ కూడా ఎంత ముద్దుగా ఉందో అండి. అంటే మనకు లంగా ఓనీలో మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి, గ్రీన్ కలర్, సయాన్ కలర్ కూడా ఉంది. బార్డర్ వచ్చేసి పింక్ కదా, సో మెయిన్ బ్లౌజ్ పింక్, బట్ దానిపైన మనకు శారీలో ఉన్న అన్ని కలర్స్ యూజ్ చేసి ఇది కంప్యూటర్ వర్క్. యాక్చువల్గా ఈ బ్లౌజ్కి నాకు తెలిసి ఇక్కడ గ్రీన్ యూజ్ చేయడం వల్లనే లుక్ హైలైట్ అయిందండి. మంచిగా ఉంది కదా. లంగా ఓని ఇట్లా మంచి పింక్ వచ్చిందండి. అండ్ సైడ్కి అంతా మనకి ఇట్లా బార్డర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి వెంకటగిరి పట్టు శారీ అండి. అండ్ ఇది ఆల్మోస్ట్ మీరంతా చూసే ఉంటారు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ రివీల్ బ్లాగ్ ఇది కట్టుకొనే చేసిన. సో ఆ వీడియో చాలామంది చూసారు కనుక ఆబ్వియస్లీ మీరు చూసారని అనుకుంటున్నాను. ఈ శారీ ఏంటంటే కొన్ని మనకు ఆన్లైన్లో అంత లుక్ రావు, బట్ రియల్గా కట్టుకుంటే 2 గుడ్ ఉంటాయి. సో ఆ కేటగిరీలోకి వస్తుంది ఇది. ఏంటంటే మనకు పైన అంతా ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది, కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా ఎంత బాగుంటుందో అండి. ఇవన్నీ చెప్తున్నా సరే, మరి నేను కట్టుకున్న ఈ బటర్ఫ్లై శారీ చూసారా ఎంత క్యూట్గా ఉందో. దీని గురించి చెప్పకపోతే ఎలాగా, చూడండి పర్పుల్ కలర్ అన్నమాట. దానిపైన మనకు ఈ బటర్ఫ్లై ఏంటంటే హ్యాండ్స్కి వచ్చింది, దాన్ని నేను పీక్ ఇచ్చేసి నెక్కి పెట్టించా. మనం అసలే తీట గోకరకాయ పనులు చేసేలో ఫస్ట్ కదా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇగో ఇట్లా, అంటే మనకు లైట్ వెయిట్ క్లాత్ కనుక ప్రిల్స్ లాగా వస్తే బాగుంటుందని ఇట్లా 2 లేయర్స్ లాగా కుట్టిపిచ్చేసుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ ఇదిగో కనకాంబరం కలరు చుడీదార్ అన్నమాట. మనకు ఆరెంజ్ దొరుకుతుంది, డార్క్ ఆరెంజ్ దొరుకుతుంది, కానీ ఇగో ఇలాంటి కలరు అంటే మనకి ఎగ్జాక్ట్గా కనకాంబరం కలర్ ఉంటుంది కదా, కనకాంబరం పూలు ఆ కలర్ అన్నమాట. అండ్ కింద కూడా మనకి ఇట్లా చిన్న అంచు వచ్చేసి క్యూట్ ఉంది. ఈ చుడీదార్ ఎంత బాగుంది కదా, దీనికి దుపట్టా కూడా ఇంకా చాలా బాగుంటుందండి. సో నేను ఇప్పుడు చూపించిన వాటిలలో మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ తారీఫ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, ప్యాకేజెస్ విషయంలో ఎంత పడుతుంది ఏంటి అని. సో జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. ఇప్పుడు చూపించిన ఈ ప్యాకేజ్కి నాకైతే ఏం తారీఫ్ పడలేదండి. అంటే మేబీ దాంట్లో చట్నీలు, నెయ్యి, స్నాక్స్ ఇట్లాంటివి ఏం లేవు. అండ్ జ్యువెలరీ అక్కడ అంటే ఇండియాలోనే కొరియర్ వాళ్ళు తీసేసారు కనుక మేబీ నాకేం పడలేదు అనుకుంటా. బట్ మా ఫ్రెండ్కి తెలుసా ఓన్లీ ఒక కాటన్ ప్యాంట్ ఉందంట, ఆ కాటన్ ప్యాంట్కి ఒక్కదానికి $70 తారీఫ్ వేశారంట అట్లా. అండ్ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ది ప్యాకేజ్ మొత్తానికే మిస్ అయిపోయింది, 1 month దాటింది. అసలు ట్రాకింగ్ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదంట, అండ్ ప్యాకేజ్ మొత్తానికే మిస్ అయిపోయింది. సో ఇట్లా ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కో రకంగా ఉంటుందండి. అండ్ ఇంకో ఫ్రెండ్కి ఏం చేసిందంటే బెల్ నాక్ చేసేసి ప్యాకేజ్ అక్కడ పెట్టి ఇక్కడే ఇంటి ముందే $110 అట్లా పే చేయించేసుకుని వెళ్ళిపోయిందంట. కొందరి కేసు డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకేంటంటే అప్పుడు ఏమీ తారీఫ్ ఏం పడట్లేదు, బట్ నెక్స్ట్ మెయిల్లో వస్తుంది ఇంత అమౌంట్ కట్టాలి మీరు ఈ ప్యాకేజ్కి అని చెప్పేసి. నాకు కూడా అట్లా వస్తుందేమో అనుకున్నాను, బట్ నాది ప్యాకేజ్ వచ్చేసి 2 weeks దాటిపోయింది. సో అందుకని ఇంకా నాకేం పడదేమో అని అనుకుంటున్నా, హోప్స్. ఇంకా ఈ రోజు ఉన్న ఇంకో పెద్ద టాస్క్ ఇలా అంటే ఈ పని నాకు రోజు ఏముండదు, ఒక 3 నెలలకు ఒకసారన్నా 6 నెలలకు ఒకసారన్నా వాషింగ్ మిషన్, డిష్ వాషర్ క్లీనప్ చేస్తా అండి. ఈ మధ్య కొంచెం ఓపిక లేకుండా ఫస్ట్ 5 months నాకు నిజంగా చాలా నీరసంగా ఉండే. దీనివల్ల వాషింగ్ మిషన్, డిష్ వాషర్ క్లీన్ చేయడం కూడా నేను చేయలేదు. సో ఎవ్రీ 3 to 4 months క్లీనప్ చేస్తా వాటిని. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అవుతున్నట్టుంది. సో లెట్స్ గో వాషింగ్ మిషన్ అండ్ డిష్ వాషర్ క్లీన్ చేద్దాము. రెంట్ హౌసెస్లో ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే మెయింటెనెన్స్ వాళ్ళు వస్తారు. ఓన్ హౌసెస్లో ఏంటంటే ఇంకా ఏమన్నా అయితే చాలా ఎక్స్పెన్సివ్ అండి బయట నుండి ఎవరినైనా పిలవాలంటే. సో అందుకోసము మనము కొంచెం రెగ్యులర్గా క్లీనప్ చేసుకున్నాం అనుకో డిష్ వాషర్, వాషింగ్ మిషన్ లైఫ్ టైం కూడా పెరుగుతుందంట. ఇందులో మొత్తం 24 ఉన్నాయంట, నేను ప్రస్తుతం ఒకటి ఓపెన్ చేశా. దీన్ని తీసి ఫస్ట్ ఏం చెప్పిండంటే వాషింగ్ మిషన్ ఎంటీగా ఉంచాలంట, step 1 అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిష్ కా జస్ట్ ఆన్ చేయడమే అంతే. సో నార్మల్ మోడ్ పెట్టాను, హాట్ వాటర్ ఇది నేను పెట్టలేదు, క్యాజువల్గా నేను ఎప్పుడు బట్టలు వేసేటప్పుడు ఇది నార్మల్లో ఉంటుంది, ఇది హాట్ ఉంటుంది కనుక నేను ఇప్పుడు కొత్తగా ఏం చేంజ్ చేయలే, జస్ట్ ట్యాబ్లెట్ కిందేసేసి ఆన్ చేసేసిన అంతే. ఇక్కడ సెల్ఫ్ క్లీన్ పెట్టినా క్లీన్ అవుతుంది, కానీ సబ్బు పెట్టకుండా బట్టలు విండిన దానికి సబ్బు పెట్టి బట్టలు విండిన దానికి తేడా ఉంటుంది కదా, అదన్నమాట ట్యాబ్లెట్ వేస్తే. ఇది వచ్చేసి డిష్ వాషర్ క్లీనర్, దీనికి కూడా సేమ్ అదే ప్రొసీజర్ అండి. ఫస్ట్ డిష్ వాషర్ని ఎంటీ చేసేసుకోవాలి, నెక్స్ట్ ట్యాబ్లెట్ వచ్చేసి డిస్పెన్సర్ ట్రేలో పెట్టేసుకొని ఇంకెక్కువ క్లీన్ చేయాలనుకుంటే మనం 2 tablets వేసుకోవచ్చు, ఒక ట్యాబ్లెట్ కింద డౌన్లో కూడా వేసేసేయచ్చు. బట్ నేను రెగ్యులర్గానే చేస్తాను కదా, ఒక ట్యాబ్లెట్ ఎనఫ్ పెట్టేశాను. అండ్ దెన్ వచ్చేసి నార్మల్ మోడ్లో రన్ చేసేయడమే. క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి క్లాత్ తీసుకొని మొత్తం లోపలంతా నీట్గా తుడిచేసుకుంటే బాగుంటుంది. అట్లనే కింద ఫిల్టర్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి. క్లోజ్ చేయి మళ్ళీ. చూసారా అయ్యా బిడ్డల హడావిడి. ఇంతకీ హడావిడి దేనికంటే ఇది పోయినసారి బుడ్డి దాని బర్త్డేకి వచ్చిన టెంట్, దాన్ని బటర్ఫ్లైస్ పెట్టి బెలూన్స్ పెట్టి ఎంత బాగా చూసుకున్నదో. బుజ్జిపండు
ఇంక ఇప్పుడు తెగ హెల్ప్ చేసేస్తుంటుంది వాళ్ళ నాన్నకు. ఇంక ఇప్పుడు స్టోరీ ఏంటంటే మొన్న బర్త్డే అయింది కదా, మళ్ళీ కొత్త టెంట్ ఒకరు గిఫ్ట్ ఇచ్చారు. సో ఇన్ని రోజులు సరిపోయిన పాత టెంట్ ఇప్పుడు దాని కాళ్ళు బయటకు వస్తున్నాయట, సరిపోవట్లేదంట. ఈ కొత్త టెంట్ మళ్ళీ తీసి ఫిక్స్ చేపిస్తోంది. ఇప్పుడు ఇది అట్లా పెట్టాలా పైన, పెద్ద పనే ఉంది టెంట్. పాత ఒక రోత కొత్త ఒక వింత అన్నట్టు చేస్తుంది. పాత టెంట్కున్న బటర్ఫ్లైస్ అన్నీ వీకి కొత్త టెంట్కి పెడుతుంది. ఇంక ఇన్ని టెంటులు ఇంటి నుండి ఏడబెట్టుకుంటామని ఇంకా పాత టెంట్ అంటే పోయిన సంవత్సరం వచ్చిన టెంట్ అది మొన్న ఈ మధ్య ఓపెన్ చేసామండి. దాన్ని ఇంకా మళ్ళీ ఈయన క్లోజ్ చేసి ప్యాక్ చేసి పెట్టేస్తాడంట. ఇందులో పెట్టేస్తే అయిపోద్ది, అంతే కదా, ఈ బ్యాగ్లో పెట్టియడమే కదా. అబ్బో, ఈ కొత్త టెంట్కి స్టార్ షేప్లో లైట్స్ కూడా వచ్చినాయి. ఇంకా ఈ బెలూన్స్ పైన పెడతా అంటే వద్దంది, వాటితోని డోర్ చేసుకుంటుందంట. ఇగో వాటి నుండే లోపలికి వెళ్ళడానికి దారిలాగా ఇలా పెట్టేసుకొని లోపలికి దూరిపోయింది. మొత్తానికి ఇప్పుడు స్టోరీ ఏంటంటే ఒక 2-3 రోజులు పడుకుంటుంది ఇందులో. ఇక పడుకొని ఏం చేస్తానంటే మళ్ళీ నేను పొడవైపోయినా, నా కాళ్ళు బయటకు వస్తున్నాయి, నాకు ఇది సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ మా ఇద్దరి మధ్యకి వచ్చి దూరిపోతుంది. నైట్ ఇంకా రూమ్లో లైట్ ఆఫ్ చేసినా ఆమె టెంట్ లైట్స్ మాత్రం ఆన్ చేసి పెట్టాలి, లేదంటే అదో గోల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. నచ్చకపోయినా సరే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ లైక్ జెండర్ రివీల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, మళ్ళీ మిస్ అయిపోతారు. ఏమంటారు? ఓకే అండి, బాయ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటాం వల్ల బాయ్.